హలో అండి. సో, వెల్కమ్ టు కూల్ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఈరోజైతే మనం ఈ రీడింగ్‌లో ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అసలు మీ రిలేషన్‌షిప్‌లో మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది రీడింగ్‌లో చూద్దామండి. అసలు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అసలు మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి? అసలు ఎట్లా ఉంది? ఏంటి లైఫ్ అనేది? ఎమోషనల్‌గా మీరు ఎలా ఉన్నారు? అనేది చూద్దాం. సో, ఇదంతా పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. సో, మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా మీకు రీడింగ్ చూసుకునే టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. సో, ఆ టైంకి మీ ఎనర్జీస్ రీడింగ్‌తో కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోండి. ఒక 50, 60% కంటే ఎక్కువ రెజొనేట్ అవుతాయి. అంటే కనెక్ట్ అవుతే రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి. సో, అంతకంటే ఎక్కువైతే రీడింగ్ మీకోసమే. ఒకవేళ మీకు అంతకంటే కనెక్ట్ అవ్వకపోయినా కూడా మీరు చూడాలి అనుకుంటే రీడింగ్ కావాలి, మాకు చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్టెడ్ అని అనుకుంటే చూడొచ్చు. సో, ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అయితే చేయించుకోవచ్చు. వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అంటే ఆ టైంకి ఇవ్వకపోయినా నెక్స్ట్ కొంత సేపట్లో అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడంతా కూడా ఆన్ కాల్ రీడింగే. అంటే మీరు నాకు క్వెషన్ ఇచ్చి మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత క్వెషన్ ఇచ్చిన తర్వాత అంటే ఏ రీడింగ్ కావాలి అని చెప్పిన తర్వాత నేను మీకు అపాయింట్‌మెంట్ ఇస్తాను. సేమ్ డేలోను మీరు కాల్‌లో ఉంటుండగానే, ఫోన్ కాల్‌లో ఉంటుండగానే రీడింగ్ అయితే చేసి చెప్పడం జరుగుతుందండి. సో, పర్టిక్యులర్స్ అయితే ఇవి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. ఇక గివ్ అవే ఫస్ట్ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఎవరికో ఒకరికి 2 క్వెషన్స్‌కి అయితే రీడింగ్ అయితే చేయడం పర్సనల్ రీడింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. సో, పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేసి నాకు పార్టిసిపేట్ చేయండి. సో, ఇంతవరకు మంత్‌లోది నేను తొందరలోనే అనౌన్స్ చేస్తాను. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీరు ఎట్లా ఉండబోతున్నారు? ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే వ్యూయర్స్ అందరికీ కూడా అందించండి యూనివర్స్. యూనివర్స్ అందరికీ కూడా చూసే వ్యూయర్స్ అందరికీ కూడా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం ఒక రైట్ మెసేజెస్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. సో, ఇప్పుడైతే మనం ఆల్రెడీ నేను కార్డ్స్ షఫుల్ చేసి పెట్టేస్తున్నాను. రి రిలేషన్‌షిప్ అయితే మీ పార్ట్నర్ ఎమోషనల్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలా దేని గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు? ది ఫూల్ ఏదో ఒక విషయంలో అడ్వెంచరస్‌గా ప్లాన్ చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ ది ఫూల్ కనిపిస్తుందనుకుంటున్నాను. ఏదో ఒక విషయంలో మీ పార్ట్నర్ అయితే అడ్వెంచరస్‌గా ప్లాన్ చేస్తున్నారు. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. సో, ఇంకా పర్టిక్యులర్స్ కూడా చూద్దాము. ఎవరైనా సింగిల్‌గా ఉన్న రిలేషన్‌షిప్‌లో ఉన్న, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్న, బ్లాక్‌లో ఉన్నా కూడా అందరికి రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుంది. సో, మీరు చూడండి అన్‌ట్రూ స్టోరీస్ అంట. అంటే మీ పార్ట్నర్ ఏదైతే చెప్తున్నారో మీ పార్ట్నర్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ మీకు నమ్మడానికి నిజాలుగా అనిపించట్లేదు ఒక్కొక్కసారి. సో, చూద్దాం ఇప్పుడు రీడింగ్ ఎట్లా వచ్చిందో. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే.
ఇక్కడ మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి 2 కలిపి చెప్దాం ఇప్పుడు మనం. సో, ఏం చేంజెస్ వస్తున్నాయి? ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్‌టే 5 ఆఫ్ పెంటికల్స్. సో, 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా ఉన్నారంటే, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇద్దరు కూడా డిస్టర్బెన్స్‌గా ఉన్నారు. అయితే ఈ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అయ్యుండొచ్చు? టూ రిస్కీ ఏదైనా మీ ఫీలింగ్‌లో అంటే అది వర్తీ కాదు అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీ పార్ట్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆహ్, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళకి ఇంకా బెటర్ ఆఫర్ గాని రావడం కానీ, బెటర్ ఆపర్చునిటీ రావడం కానీ, ఇట్లాంటివైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఎలా ఉన్నారంటే, అప్పుడప్పుడు మీ మీద బాగా ఇంట్రెస్టెడ్‌గా ఉంటున్నారు. ఒక్కొక్కసారేమో వీళ్ళు నాకు వర్తీ కాదేమో, ఇంకా నాకు బెటర్ ఆప్షన్ వస్తుందేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా వాళ్ళలో ఉన్నాయి. సో, దాన్నైతే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సమ్‌టైమ్స్ ఎట్లా అంటే 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా అంటే ఆహ్, బాగా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. ఒక్కొక్కసారి ఏదో విషయంలో డిస్టర్బ్ అయిపోయినట్టు ఉంటారు. ఇవన్నీ చూసాక మీకెట్లా అనిపిస్తుందంటే, మీ ఫీలింగ్ ఏమనిపిస్తుందంటే, అమ్మ బాబోయ్! మేమేమన్నా రిస్క్ చేస్తున్నామా? అంటే వీళ్ళు కరెక్ట్‌గా జెన్యూన్‌గా మాతో ఉంటున్నారా లేదా అని అసలు మీకు డౌట్. వాళ్ళ విషయంలో చూస్తే వాళ్ళైతే రిలేషన్‌షిప్‌ని ఉంచుకుందాం అనుకుంటారు. కానీ డిస్టర్బింగ్‌గా వాళ్ళకేదైతే ఇతర అలిగేషన్స్ అంటే ఫ్యామిలీ కానీ, లేకపోతే ఇతర రిలేషన్స్ కానీ, లేకపోతే ఇతర ఇతర ఏవైతే ఉన్నాయో వాటితో మళ్ళీ ఎలా ఉంటారంటే వాటి మధ్యలో మీరు ఉండడం వాళ్ళకొక డిస్టర్బెన్స్‌లా సమ్‌టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది. సో, ఇద్దరి మధ్య ఆ క్లాష్ అనేది ఏర్పడుతుందనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి అనేది మీ మధ్య. ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఫీల్‌తో మీరెట్లా ఆలోచిస్తారంటే, మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే టూ రిస్కీ. నేను రిస్క్ చేస్తున్నానేమో ఈ పర్సన్‌ని ఇష్టపడి. ఎందుకంటే ఈ పర్సన్ నాతో జెన్యూన్‌గా ఉండట్లేదు. వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. లేకపోతే ఎక్కువ వాళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇట్లాంటి ఫీలింగ్‌తో మీరు ఉంటారు. అంటే అన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ మీలో వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ అవన్నీ చూసే ఒక డిస్టర్బెన్స్ అనేది ఒక క్రియేట్ అవుతున్నప్పుడు సో, అట్లాంటి చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా అని వదిలేసుకుంటారా అంటే, వదులుకునే మూడ్స్ అయితే ఇద్దరికీ ఉండవు. ఇంకా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఇది చూసారా 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే మీరు కానీ, వాళ్ళు కానీ ఎట్లా వాళ్ళైతే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే సెక్యూర్డ్ లవ్‌నయితే కోరుకుంటున్నారు. సెక్యూర్డ్ లవ్‌ని కోరుకుంటున్నారు కానీ, ఒక డిస్టర్బెన్సింగ్ మోడ్‌లో ఉన్నారు. మీరు మీ ఫీలింగ్స్‌నయితే సెక్యూర్డ్ లవ్‌ని కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పకుండా హైడ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎందుకో ఆ ఫీలింగ్స్‌నన్నీ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చిందే అది 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఒక డిస్టర్బెన్స్ మూడు, మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ అనేది ఫార్మ్ అవ్వడం. మీరేమో అమ్మో! రిస్కీ ఏమో ఇదంతా ఈ ప్రాబ్లమ్ అవుతుందేమో అని మీ సైడ్ నుంచి అట్లా అనిపించడం. వాళ్ళేంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళకి మీ మీద ఎఫెక్షన్ ఉన్న గ్రౌండ్ లెవెల్ నుంచి ఉందంటే చాలా ఇన్నర్‌గా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద వాళ్ళకి. ఇన్నర్‌గా ఫీలింగ్స్ ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే వాటన్నిటిని కూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఎక్స్‌ప్రెస్ చేయట్లేకపోతున్నారు. అన్నిటిని కూడా దాచిపెట్టేసుకుంటున్నారు. హైడ్ చేస్తున్నారు ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటిని. హైడ్ చేసేసి ఎందుకంటే ఒకవేళ హైడ్ చేయకపోతే అది అందరికి డిస్టర్బెన్స్‌గా ఉంటుందేమో. ఏమైనా క్లాషెస్ వస్తాయేమో. లేకపోతే మేబీ మీ పర్సన్ అయితే ఎక్కువగా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఇంపార్టెన్స్ ఇచ్చినా మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో ఆహ్, మీ లవ్‌ని మాత్రం గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇతరవి ఏమైనా ఉన్నాయా అంటే ఫ్యామిలీ ఇంకేమైనా రిలేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవేం చేస్తాయంటే అవి ఎక్కువగా వాళ్ళని ఒక దాంట్లో అంటే బయటికి రానియ్యకుండా ఉంచడం ఇట్లాంటివి చేయడం వలన మీ పార్ట్నర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే మీ మీద ఉందో ఆ ఫీల్‌నన్నిటిని ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళలోనే వాళ్ళు ఉంచుకుంటారు. సో, అది ఉంచుకోవడం కూడా మీకేమనిపిస్తుంది? అబ్బో! నేను రిస్క్ చేశాను. ఈ పర్సన్ నా కోసం ఏమీ చేయట్లేదు. అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తున్నారు. అప్పుడప్పుడు బాగా ఆహ్, దూరం పెట్టేస్తున్నారు. ఇట్లాంటి ఫీలింగ్స్ మీలో రావడం సహజంగా ఉంటుంది. ఇంకా 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, ఎట్లా ఉంటుందంటే ఆహ్, మీరు ఏం చేస్తున్నా కూడా సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ప్రతి విషయానికి కూడా అంటే
ఒక్కొక్కసారి డిస్టర్బింగ్ మోడ్‌లోకెళ్తారు. ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏ విధంగా ఉంటుందంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. అంటే ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా చేయడం కానీ ఇట్లాంటివొచ్చినప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే నాకు నువ్వంటే ఇష్టం, లేకపోతే మీరు చెప్పేటప్పుడు. ఇట్లాంటివి చెప్పినప్పుడు వింటూ ఉంటారు, కోఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి అంటే కోఆపరేట్ చేస్తారంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పాలని అనుకుంటారు కానీ, ఫుల్లీ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో సమ్‌టైమ్స్ అది దాచిపెట్టేస్తూ ఉంటారట. అట్లాంటి ఇది వాళ్ళకుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, పాస్ట్ తాలూకా ఇంపాక్ట్ ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ, నేను కాదులే ఈ పర్సన్ నన్ను ఎక్కువగానే ఇష్టపడుతున్నారు. నేను మారాలి. లేకపోతే నన్ను నేనే నమ్మట్లేదేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీరు ఎట్లా అంటే రికవరీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నప్పటికీ కూడా ఒక డిస్టర్బెన్స్ మోడ్‌లోకి అంటే వాళ్ళకున్న సరౌండింగ్స్, వాళ్ళకున్న బౌండరీ లైన్స్ వాటి లోపలే ఉండిపోయి, సో, దాని నుంచి వాళ్ళు ఏమి తెలుసుకోలేక ఇట్లాంటి సిట్యుయేషన్స్‌నయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, లాసింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎలా ఉందంటే ఫేజ్ ఆఫ్ వార్ ఎనర్జీ. సమ్‌టైమ్స్ వర్క్ లోడ్ ఎక్కువగుంది. మీ మీ ఆహ్, పార్ట్నర్‌కి వర్క్ లోడ్‌లో ఉండడం వాళ్ళ వర్క్ అనే ఇంకా చెప్పక్కర్లేదు. వారు బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్‌లో ఏదైతే బిజీగా ఉంటున్నారో అంటే అటు వర్క్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళకున్న ఇతర ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం వర్క్‌లోనే. ఇంకొకటేంటంటే వాళ్ళు ఏదైతే అచీవ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయాలని అనుకుంటే ఆ టైంలో మీకంటూ ఒక టైంని ఇవ్వలేకపోతున్నారు. సో, అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆహ్, క్యూరియస్‌గా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రిప్లైని రాదు. ఎట్లాంటి మెసేజెస్ రావు. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఓహ్! ఫీల్ అవుతారు. మీరు చాలా ఫీల్ అవుతారు. అవి ఎలా అంటే నేను అన్నీ లాస్ అయిపోయాను. వీళ్ళని నన్ను నమ్మేసాను. వీళ్ళతోనే ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. ఇట్లా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, అట్లా ఫీల్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య ఒక లాసింగ్ ఫీల్ అనేది అంటే ఒకరినొకరు లాస్ అయిపోయామేమో. అంటే వాళ్ళేమో వాళ్ళ కెరియర్ మీద దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. మీకెట్లా అనిపిస్తుంది? మీకు అసలు ఎఫెక్షన్ ఇవ్వట్లేదు. మీకు టైం ఇవ్వట్లేదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ రన్ అవుతున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అండ్ ఇన్‌సెక్యూరిటీస్. 6 ఆఫ్ కప్స్ అండ్ ఇన్‌సెక్యూరిటీస్ చూసారు కదా! ఎంత రెలెవెంట్‌గా వచ్చిందో. ఎలా ఉంటుందంటే 6 ఆఫ్ కప్స్ అండ్ ఆహ్, ఈ ఇన్‌సెక్యూరిటీస్ మీరు లవ్‌ని కోరుకుంటూ ఉంటారు. మీరు అఫెక్షన్‌ని కోరుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీ పార్ట్నర్ కూడా అన్నీ కోరుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా అంటే ప్రతి దాన్ని కూడా జరుగుతుందిలే, అన్నీ చెప్దాంలే, ఈ టైం కరెక్ట్ కాదేమో, లేకపోతే నేను చెప్పడం వలన నేనిప్పుడు ఏమైనా డౌన్ అవ్వాల్సొస్తుందేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే వాళ్ళలో స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అన్నిటిని కూడా హిడెన్ చేస్తారు. అన్నిటిని కూడా హైడ్ చేసేసుకోవడానికి చూస్తూ ఉంటారు. అంటే ఒక టైంలో మీ దగ్గరికి రావాలనుకుంటారు. ఆ టైం వస్తుంది. వస్తారు. కానీ మీతో ఏమి చెప్పరు. చెప్పకుండా వచ్చాను. ఈరోజు ఇది జరిగింది. ఇట్లా అనేస్తారు. ఆ మాటలతోని అక్కడితో స్టాప్ చేస్తారు. మీకెట్లా అనిపిస్తుందంటే, అరే! ఇంతవరకు నేను వెయిట్ చేసింది దీనికోసమేనా? ఏదో క్యాజువల్‌గా మాట్లాడి వెళ్ళిపోతున్నారు అన్నట్లు మీకనిపిస్తుంది. కానీ వాళ్ళలో ఉన్న ఏదైతే ఇన్నర్ ఫీలింగ్ ఉందో దాన్ని హైడ్ చేస్తున్నారు వాళ్ళు. అట్లాంటి వాటిలో అప్పుడు మీకేమనిపిస్తుందంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీలో నేను అసలు కరెక్ట్ లవ్‌లో లేనేమో. నేను ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతుంటా. రిలేషన్‌షిప్‌లో నేను మంచిగా కాన్ఫిడెన్షియల్ పర్సన్‌ని నేను ఎంచుకోలేకపోయానేమో. నేను అసల సరిగ్గా లేనేమో. ఈ పర్సన్ నాతో కరెక్ట్‌గా ఉండట్లేదేమో. ఇట్లాంటివి ఎన్నో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ అన్నీ గూడా మీలో ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. సో, వాటి నుంచి మీరు బయటపడాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇదంతా జరుగుతున్న ఈ సిట్యుయేషన్స్‌లో మీకెట్లా ఉంటుందంటే అసలు నమ్మాలా వద్దా? మీ పార్ట్నర్‌కి ఎట్లా ఉంటుందంటే జరుగుతుంది. చాలా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. మీతో చెప్పాలని సమ్‌టైమ్స్ మీతో ఏదో పెంటికల్స్ ఎట్లా అంటే వాళ్ళ డిస్టర్బెన్సెస్ గురించి కూడా మీతో చెప్పాలని ఉంటుంది. మీతో ప్రతీదీ షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఆ పర్సన్ మైండ్ సెట్ బట్టి ఎట్లా ఉంటారంటే మళ్ళీ హైడ్ చేస్తూ ఉంటారు. అమ్మో! చెప్పొద్దు, చెప్పకూడదు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో చెప్పడం వల్ల మొత్తం లాస్ అవుతానేమో.
లేకపోతే ఇది చెప్పడం వలన అందరికీ ఇబ్బందవుతుందేమో. ఇట్లా వాళ్ళు అంటే అందరిది ఒకే సినారియో కాదు కదా! అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో అలా ఆలోచిస్తూ సో, అట్లా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవాయిడ్ చేసే ప్రతిసారి కూడా మీకెట్లా ఉంటుందంటే మీకు ఆహ్, అదొక పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ లాగా అనిపిస్తుంది. మీరు లాస్ అయిపోతున్నట్టు ఫీల్ మీకొస్తుంది. ఇంకొక వాళ్ళ మైండ్‌సెట్ ఎట్లా ఉంటుందంటే వర్క్ రిలేటెడ్‌గా చాలా చాలా మేము మనీ ఎర్న్ చేయాలి, లేకపోతే బిజీగా ఉండాలి, లేకపోతే ఏదైనా మంచిగా నేనింకా సెటిల్ అవ్వాలి. ఇట్లాంటి మీ టైం మీకు మీ మనసులో మీ ప్లేస్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్స్ లెవెల్ నుంచి ఉంది. కానీ సిట్యుయేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళని గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి అదేంటంటే మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే రిస్క్ చేస్తున్నాను. రిస్కీ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిపోయాను. నా గురించి పర్సన్ ఏం చెయ్యట్లేదు. అసలా వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటున్నారు కానీ, మా గురించి ఏమి ఆలోచించట్లేదు అన్నట్టు మీ ఫీలింగ్ ఉంటే, వాళ్ళకి మాత్రం ఏది చేస్తున్నా కూడా ఎట్లా అంటే, ఇది ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో కరెక్ట్ కాదేమో, నేను చెప్పకూడదేమో అంటే ఎందుకు చెప్పకూడదు? అదేమైనా మీ లైఫ్‌కి కానీ, వాళ్ళ లైఫ్‌కి కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందేమో. ఇట్లాంటి డెసిషన్స్ కానీ, ఇట్లాంటి ఆలోచనలు కానీ వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. సో, అలా ఆ విధంగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇంకా సో, ఇప్పుడైతే ఏంజెల్స్ మెసేజెస్ ఏమొస్తున్నాయో కూడా చూసేద్దాం. ఏంజెల్స్ కూడా మీకు ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నాయి. మెసేజెస్‌ని ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి ఏంజెల్స్. గాడ్ సేస్ ఏంజెల్స్ మెసేజెస్ ఎలా ఉన్నాయంటే పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని ప్రేయర్ ద్వారా యూనివర్స్‌కి అందించండి. ఏంజెల్స్‌కి అందించండి. తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అని ఏంజెల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. సో, మీరు ఏది కావాలి అనుకున్నా, ఏది మీరు పొందాలి అనుకున్నా, మీ మనసులో ఏదైతే మాట ఉందో, దానిని మీరు ప్రేయర్ రూపంలో యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి కనెక్ట్ చేయండి. సో, ఏంజెల్స్ అయితే మీకు అవి చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఏంజెల్స్ నుంచి వచ్చే ఒక చక్కటి డివైన్ మెసేజ్ ఏంటంటే, పవర్ ఆఫ్ ప్రేయర్. మీరు అనుకున్నది సాధించడానికి, మీరు అనుకున్న విష్ ఏదైతే ఉందో, మీరు కావాలి అని మీరు ఏదైతే కలలు కంటున్నారో, ఆ లైఫ్‌ని మీరు పొందడానికి ఇది ఎమోషనల్ కనెక్షన్ వైస్ కాబట్టి అట్లాంటి లైఫ్‌ని మీరు పొందడానికి చక్కగా మీరు ప్రేయర్ ద్వారా యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి కనెక్ట్ చేయండి మీ యొక్క విష్‌ని. తప్పకుండా మేము ఫుల్‌ఫిల్ మీ యొక్క విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ చేస్తాము అని ఏంజెల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అండి. సో, నెక్స్ట్ గాడ్ సేస్ యూ ఆర్ సీయింగ్ దిస్ ఫ్యూచర్ అబౌట్ ది గెట్ రిచర్ డోంట్ థింక్ కర్మ ఈస్ రియల్ అట్ లీస్ట్ సేవ్ ఫ్రమ్ ద డాట్. అంటే మీకు ఎట్లా ఉందంటే మీ ఏదైతే కర్మ అనేది ఉందో అది నిజంగా ప్రతి మనిషి విషయంలోనూ కూడా జరుగుతుంది. సో, మీరు మంచిగా మీరేదైతే ఆలోచించి మీ లైఫ్ గురించి మీరేదైతే కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా మీ యొక్క డ్రీమ్స్‌లో మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఏంజెల్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఇది యూ ఆర్ ఏంజెల్స్ గైడ్‌లైన్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి. మీరు ఏదైతే మంచిగా కోరుకుంటున్నారో, ఏదైతే మంచి జరగాలి అని ఆశిస్తున్నారో, అదే మీకు రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఏంజెల్స్ మీ లైఫ్‌లోకి వాటన్నిటిని పంపించడం అయితే జరుగుతుంది. సో, బీ పేషెంట్ టు యువర్ సెల్ఫ్. మీరు పేషెన్సీతో వెయిట్ చేయండి. పేషెన్సీతో మీ యొక్క ప్రేయర్స్ అన్నిటిని కూడా ఏంజెల్స్‌కి వాటిని కన్వే చేయండి అని ఏంజెల్స్ నుంచి అయితే చక్కటి మెసేజెస్ అయితే రావడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రీడింగ్ అయితే ఇట్లా ఉంది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో అండి.